పబ్లిక్ సెక్టార్ అన్నింట్లో సైట్ విజిట్ ఉంటుందన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ అనేది పెద్ద కుట్ర అన్నారు. ఇందులో టెండర్లు ఎవరు వేస్తున్నారో ముందో తెలుస్తుందన్నారు. ఆ కాలం ఏంటంటే సైట్ విజిట్ పెట్టారు, అందుకే ఆ పెట్టి దాంట్లో దానికి కావాల్సినటువంటి వాళ్ళకి కోసం పెట్టుకున్నారు అన్నారు. సైట్ విజిట్ అనేది నాకు తెలియదు, ఇది రాసిన తర్వాత నేను ఎంక్వైరీ చేశాను. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటిలో టెండర్ పిలిచేటప్పుడు ఆ కండిషన్ కూడా పెడతారట, ఎందుకంటే క్లిష్టతరమైన పరిస్థితులు ఆ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి విజిట్ చేసి ట్రాన్స్పరెంట్గా అసెస్మెంట్ చేసుకొని దానికి తగ్గట్టుగా టెండర్ తయారు చేసుకొని వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కలిగిస్తారు. చాలా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటిలో కూడా ఇటువంటి కండిషన్స్ ఉన్నాయి. ఐ వాస్ దెమ్ టు I have instructed, not only asked, to cancel the tender and go for a fresh tender with all the Government of India public sector undertakings లో ఏ కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ అన్ని ఎగ్జామిన్ చేసి మళ్ళీ పిలవండి, డోంట్ గో బై దిస్. ఈ కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది గతంలో ఎప్పుడూ లేదు, మన రాష్ట్రంలో లేదు, భారతదేశంలో లేదు. మన రాష్ట్రంలో ఈ సింగరేణిలో కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం బీఆర్ఎస్ హయాంలో కానీ అంతకుముందు కానీ ఈ విధానం లేదు. అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో కానీ కోల్ ఇండియాలో కానీ ఇటువంటి విధానం లేనే లేదు. ఇవాళ ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వెనుక ఉన్న కుట్ర ఏంటంటే, అదర్వైజ్ ఆన్లైన్ టెండర్లు ఉంటే ఏమవుతుంది, దేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ఎవరైనా అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు ఆన్లైన్లో డైరెక్ట్గా టెండర్ వేయచ్చు. సైట్ విజిట్ సర్టిఫికెట్ అంటే కాంట్రాక్టర్ సైట్కు పోయి చూసి ఆ సింగరేణి నుంచి సైట్ మేము విజిట్ చేసినామనే సర్టిఫికెట్ తీసుకోవాలి. దాంతో ఏమైపోతుంది, ఏ కాంట్రాక్టర్ టెండర్ వేస్తున్నాడో ముందే వీళ్ళకి తెలిసిపోయి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని నయాన్నో భయాన్నో ఒప్పించో మెప్పించో బెదిరించో వాళ్ళను టెండర్ వేయకుండా చేయడం, టెండర్ వేస్తే వీళ్ళకి అనుకూలంగా టెండర్ వేసే విధానం.